Welcome students, welcome to Ravi's GK channel. మంచి కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్ గా నమ్ముతా ఉన్నాను. మీరు కూడా ఖచ్చితంగా మన రవీస్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు. మరొక కీలకమైనది మిషన్ ఇషాన్. మిషన్ ఇషాన్ ISHAN ఇషాన్. ఏమిటి మిషన్ ఇషాను అనేది చాలా కీలకంగా మనం చూద్దాం. ఇషాన్ అంటే ఇండియన్, ఐ అంటే ఇండియన్ సింగిల్ స్కై హార్మనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సింగిల్ స్కై హార్మనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అట్ నాగ్పూర్. ఎన్ మీన్స్ ఇక్కడ నాగ్పూర్ అంటే జనరల్ గా దీన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశము ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలలో, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అనేటువంటి 4 చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ ని కలిగి ఉన్నాయి. ఈ 4గింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి మిషన్ ఇషాన్ గా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగుపరచడానికి భారతదేశము తన 4 గగనతల ప్రాంతాలను ఏకీకృతం చేసే ప్రక్రియను మొత్తము దేశంలో ఒకటిగా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. దానినే మిషన్ ఇషాన్ అంటారు. దీనిని నాగపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ దీని తర్వాత NTPC GEM. NTPC GEM. NTPC అంటే మనకి తెలుసు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ సంస్థ జెమ్ అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. గర్ల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. గర్ల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 9, 2024న NTPC భారతదేశానికి చెందినటువంటి అతిపెద్ద సమీకృత పవర్ కంపెనీ, విద్యుత్ కంపెనీ అనేది గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. ఇది ఈ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ ని ఎందులో భాగంగా ప్రారంభించిందంటే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ పథకాన్ని NTPC లాంచ్ చేసింది. అండర్ బేటీ బచావో బేటీ పడావో, BBBP, బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అండర్
ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా లింగ సమానత్వాన్ని, జెండర్ ఇన్ఈక్వాలిటీని తెలియజేస్తూ గర్ల్స్ లో ఉన్నటువంటి టాలెంట్ ని ప్రోత్సహించేలాగా ఈ కార్యక్రమాన్ని ఎన్టీపీసీ తీసుకురావడం జరిగింది. ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత శక్తి. ఏమిటి ఈ శక్తి, ఎందుకు తీసుకొచ్చారు అనేది చూద్దాం. ఇది ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఇది ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. సంగీతము మరియు నృత్యానికి సంబంధించిన ఒక పండగని శక్తి అని పేరు పెట్టడం జరిగింది. భారతదేశంలో దేవాలయ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి ఈ కౌన్సిల్ భారతదేశంలో దేవాలయాల సంస్కృతిని పునరుజ్జింపజేయడానికి శక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సంగీత నాటక అకాడమీ ప్రకటించడం జరిగింది. సంగీత నాటక అకాడమీ అనౌన్స్డ్ శక్తి, a festival of music and dance to rejuvenate temple culture in the country. అయితే ఆ ప్రోగ్రాంకి ఏమని పేరు పెట్టిందంటే శక్తి, ఏ ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఇది ఏప్రిల్ 9, 2024న నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది కూడా దేశవ్యాప్తంగా విభిన్నమైనటువంటి ప్రాంతాలలో. అయితే ఈ శక్తి అనేటువంటి సంగీత మరియు నృత్య ఉత్సవాన్ని 7 శక్తి పీఠాలలో సంగీత నాటక అకాడమీ నిర్వహించింది. 7 శక్తి పీఠాలు. ఈ 7 శక్తి పీఠాల్లో కామాఖ్య టెంపుల్, గౌహతి, అస్సాం, మహాలక్ష్మి టెంపుల్, కొల్హాపూర్, మహారాష్ట్ర, జ్వాలాముఖి టెంపుల్, కంగడ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర సుందరీ దేవి, ఉదయపూర్, రాజస్థాన్, అంబాజీ టెంపుల్, గుజరాత్, అలాగే జై దుర్గా శక్తిపీఠ్, దియోఘర్, జార్ఖండ్. ఈ 7 టెంపుల్స్ కూడా మనకి రావడం జరిగింది. అయితే కామాఖ్య టెంపుల్ అనేటువంటి ప్రాంతంలో ఈ శక్తి ఉత్సవాన్ని నిర్వహించి ఎక్కడంటే హర్షిది టెంపుల్, హర్షిది టెంపుల్ ఉజ్జయిన్, మధ్యప్రదేశ్లో కన్క్లూడ్ చేయబోతున్నారు. రైట్. ఈ సంగీత నాటక అకాడమీని 1953లో స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. సంధ్యా పురేచా ప్రస్తుతం దీనికి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఓకే.